గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో నేడైతే అఖండ గోదావరి ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్తో పాటు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సారథ్యంలో ఈరోజు అయితే కార్యక్రమం అయితే చేపట్టినారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఏదైతే ప్రారంభోత్సవాలతో కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు అందరూ కూడా ఈరోజు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టుతున్నారు మనం ప్రధానంగా చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చారిత్రక నగరంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం రాబోయే పుష్కరాలకైతే అందులో భాగంగానే మనకు ప్రధానంగా చూసుకుంటే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పుష్కర ఘాటు వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకి అలాగే 94.44 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టుని అయితే తీర్చిదిద్దుబోతున్నారు. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పుష్కర ఘాటు అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకోబోతుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రితో పాటు అలాగే కేంద్ర మంత్రి ఎవరైతారో గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా ఈ రోజైతే ఇక్కడ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు చెప్పాలి. చూడొచ్చు మనకి ఇక్కడ ఏ విధంగా సిద్ధమైందో మనం చూస్తున్నాం. ఈ యొక్క రాజమండ్రి సంబంధించినటువంటి ఏదైతే అఖండ గోదావరి ప్రాజెక్టుని అయితే ఇక్కడే మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. మనం చూడొచ్చు దానితో భాగంగానే ఇక్కడ ఏదైతే ఈ యొక్క పుష్కర ఘాటును అయితే అత్యంత సుందరీకరంగా ఆధ్యాత్మిక శోభ సంతరించే విధంగా కూడా ఇక్కడంతా కూడా తీర్చిదిద్దనున్నారు. అందులో భాగంగానే మనకి ఏదైతే హ్యావలాక్ చారిత్రకంగా కట్టడంగా ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి నిర్మించినటువంటి 128 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన హ్యావలాక్ బ్రిడ్జ్ని కూడా చూస్తున్నాం. ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ని అయితే అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు అలాగే పర్యాటకాన్ని డెవలప్ చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతోనే అలాగే స్పెషల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్యాపిటల్తో పాటు అలాగే ఏదైతే సాస్కి అలాగే 94.44 కోట్ల నిధులతో ఇక్కడ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అలాగే ఏదైతే యావలాక్ బ్రిడ్జ్ ఏదైతుందో యావలాక్ బ్రిడ్జ్లో ఇక్కడైతే మొత్తం అత్యంత సుందరీకరణ పర్యాటకంగాను కూడా ఇక్కడంతా కూడా చేసేందుకు మొత్తం వినోదాత్మకంగా కూడా చాలా సుందరీకరంగా తీర్చిదిద్దుబోతున్నారు. అలాగే ఇక్కడ యావలాక్ బ్రిడ్జ్ అలాగే గోదావరి మధ్యలో ఉన్నటువంటి 116 ఎకరాల విస్తీర్ణంలో కూడా అత్యంత సుందరీకరణంగా ఏదైతే టెంట్ సిటీగా కూడా అక్కడ రూపొందించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ దానితో పాటు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక 25 దీనికి సంబంధించినటువంటి ఏవైతే పిల్లర్లు ఉన్నాయో దీనికి సంబంధించిన ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క థీమ్స్గా కూడా తీర్చిదిద్దేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే డిజైన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు 94.44 కోట్ల వ్యయంతో మొత్తం వీటిలన్నీ కూడా తీర్చిదిద్దబోతున్నారు. ఏదైతే ఏదైతే రాబోయే పుష్కరాలకైతే ఈ యొక్క మొత్తం ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తయ్యే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా దీనిపై వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తయిన నేపథ్యంలో దీనితో ఈరోజు అఖండ గోదావరి ప్రాజెక్టుని అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు అలాగే పురంధేశ్వర్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇది పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి బొమ్మూరులో ఉన్నటువంటి ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి దాన్ని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి రాజానగరం రూరల్లో ఉన్నటువంటి ఏదైతే అటవీ ఏదైతే ఫారెస్ట్ అకాడమీని కూడా భవనానికి అయితే అక్కడ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే ఈ రోజైతే రాజమహేంద్రవరంలో బిజీగా గడపబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు అలాగే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పుష్కర ఘాటుకు అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడంతా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఓ పక్కన వర్షాన్ని సైతం కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కట్టుదిట్టమైన అంటే కేంద్ర మంత్రులతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు కూడా భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ ఏదైతే
పుష్కరకోట వద్ద ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ నుంచి బొమ్మూరులో ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ సంబంధించిన భవనాన్ని అయితే ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత రాజనగరంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అకాడమీని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించి అక్కడ నుంచి మధ్యాహ్నానికి అయితే ఈ యొక్క షెడ్యూల్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా రాజమహేంద్రవరం అయితే రాబోయే పుష్కరాల నాటికైతే ఇవన్నీ ఈ యొక్క అఖండ గోదావరి ప్రాజెక్ట్ అయితే ముఖ్యంగా అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి హ్యావ్లాక్ బ్రిడ్జిని కూడా అత్యంత సుందరీకరంగా పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మొత్తం కూడా ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి కందిలి దుర్గేష్ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ఈ రోజు అయితే అఖండ గోదావరి ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టుకున్నారు. దీనికి సంబంధించి 94.44 కోట్ల వ్యయంతో కూడా ఈ యొక్క అఖండ గోదావరి ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టి అలాగే పుష్కరకోటను అయితే అత్యంత ఆధ్యాత్మికంగా శోభ సంతరించుకునేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ రోజు అయితే రాజమహేంద్ర వచ్చారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అలాగే కేంద్ర మంత్రి కూడా ఇక్కడ చేరుకున్నటువంటి విజువల్ చూడొచ్చు. అలాగే ఇక రాజమహేంద్రవరం అయితే చారిత్రక నగరంగా తీర్చిదిద్దేందుకు అలాగే ఇక్కడ ఏదైతే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టును అయితే ఈ రోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇక్కడికి చేరుకున్నారు. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టును అయితే ప్రారంభించేందుకు ఆయన ఈ రోజు అయితే శంకుస్థాపన చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే ఇక్కడ పాల్గొన్నారు. తర్వాత మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ బొమ్మూరులో ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ సంబంధించినటువంటి భవనాన్ని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే గజేంద్ర సింగ్ షెకావత్ కూడా కేంద్ర మంత్రి మొత్తం రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా అందరూ కూడా పాల్గొనేది కూడా అక్కడ కూడా ప్రారంభించబోతున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే ఏదైతే ఫారెస్ట్ అకాడమీ భవనాన్ని కూడా ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీద కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరం ఏదైతే పుష్కరకోటకైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అంతేకాకుండా ఏదైతే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ హ్యావ్లాక్ బ్రిడ్జిని కూడా అత్యంత పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు కూడా సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు ఈ రోజైతే పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి చేతులు కూడా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయే గోదావరి పుష్కరాలకైతే దీనికంతా సుందరీకరంగా తీర్చిదిద్దుతున్నామని ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందిలి దుర్గేష్ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు రాజమండ్రి ఇప్పుడు పుష్కరకోటకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే రాజమండ్రి అత్యంత రాజమహేంద్రవరం అయితే ఈ యొక్క చారిత్రక నగరంగా కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క పుష్కరకోట అయితే అత్యంత సుందరీకరంగా ఆధ్యాత్మిక శోభ సంతరించేందుకు విధంగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రతి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన అయితే మరి కొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రితో కలిపి అలాగే కేంద్ర మంత్రి కూడా ఇక్కడంతా కూడా శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారని ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఏపీ ముఖ్యమంత్రి అయితే రాజమండ్రి ఏదైతే మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా ఇప్పుడైతే పుష్కరకోటగా చేరుకున్నారో ఇక్కడ శంకుస్థాపన ఏదైతే ఈ యొక్క పుష్కరకోటను అయితే శంకుస్థాపన చేసిన తర్వాత అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ భవనాన్ని అక్కడ ప్రారంభిస్తారు. తర్వాత ఏదైతే ఫారెస్ట్ అకాడమీని కూడా భవనానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ రోజు 3 కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి ఏదైతే ఆయన మళ్ళీ బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారని ప్రధానంగా చెప్పొచ్చు. భారీ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.